అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే ఆలు శాండ్విచ్ చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ బాగా నచ్చేస్తుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్ బాక్స్కి కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. 10 to 15 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది బెస్ట్ టిఫిన్ అండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి 1 రెబ్బ కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లో అలా కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు మటర్ వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి ఫ్రోజన్ మటర్ అండి. నార్మల్ మనకి అప్పటికప్పుడు ఫ్రెష్ దొరికినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి 1 నిమిషం అలా ఫ్రై చేసేసి 2 ఉడకబెట్టిన బంగాళదుంపల్ని వేసుకోండి. వీటిని బాగా స్మాష్ చేసి వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాయిల్ చేశానండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పన, బంగాళదుంపల్ని తురుముకోండి. చాలా మెత్తగా ఈవెన్గా బాగా స్మాష్ అయిపోతుందండి. దీన్ని వేసేసాక ఈ మసాలా మొత్తాన్ని ఈ బంగాళదుంప పేస్ట్ని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కొంచెం చల్లారాక 1/2 చెక్క వరకు నిమ్మకాయ పిండేసేయండి. మీ దగ్గర ఉంటే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఉప్పు, కారాలు, మసాలాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేశాక 1 బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ల వరకు టమాటా సాస్ వేసేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్, 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూను మయోనీస్ కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ సాస్లలో మీ దగ్గర ఏది లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్నవి కలుపుకోవచ్చు అనమాట. సూపర్ మార్కెట్స్లో ఈ సాస్లన్నీ అవైలబుల్ ఉంటున్నాయండి. ఈజీగా దొరికేస్తాయి అన్నమాట. ఒకవేళ ఎలాంటి సాసులు లేకపోతే ఓన్లీ టమాటా సాస్తో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. దీన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి. చూడండి, ఇలా మిల్క్ బ్రెడ్ తీసుకోండి. 1 బ్రెడ్ స్లైస్ ఇలా తీసుకొని దాని మీద మనం కలిపి పెట్టుకున్న సాస్ని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. వీడియోలో కనిపిస్తున్నట్లు చేయండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లోపల ఆలు ఉంది కదా, స్టఫింగ్, దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. మీకు శాండ్విచ్ బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఆ బ్రెడ్ స్లైసెస్ని పాన్ మీద ఒకసారి అలా కొంచెం ఫ్రై చేసైనా తీసుకోవచ్చు అనమాట. నేను చేస్తున్న టైప్లో పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా వస్తుందండి. అలా ఆలు స్టఫింగ్ని స్ప్రెడ్ చేసేసాక ఇంకొక బ్రెడ్ పీస్ని తీసుకొని దాని మీద కూడా ఆ సాస్ని ఇలా అప్లై చేసేసి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా సెట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఆ సాస్ని బ్రెడ్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఆలు స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇంకో బ్రెడ్ మీద కూడా ఈ సాస్ మొత్తం అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత దాని మీద పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చీజ్ ఉంటే చీజ్ కూడా పెట్టుకోవచ్చండి. ఆ ఆలు స్టఫింగ్ పెడతాం కదా, దాని మీద తురిమి వేసుకోవచ్చు, లేదా క్యూబ్స్ లాగా అయినా పెట్టేసుకొని మనం ఈ బ్రెడ్ని శాండ్విచ్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, నాకు 4 శాండ్విచ్లు అయ్యాయి. ఇంకా ఇంత స్టఫింగ్ మిగిలింది. దాంతో ఇంకొక 3 వరకు అవుతాయండి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేశాను. 1 టీ స్పూన్ వరకు బటర్ వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శాండ్విచ్ని ఇలా పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా దోరగా కాల్చుకోండి. కొంచెం కొంచెం బటర్ యాడ్ చేసుకుంటూ
ఆయిల్తో కూడా దీన్ని కాల్చుకోవచ్చండి, కానీ బటర్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా ఇలా కొంచెం కొంచెం బటర్ యాడ్ చేసుకుంటూ కాల్చుకోండి, రోస్ట్ చేసేసుకోండి. చూడండి శాండ్విచ్ రెడీ అయిపోయింది. అలా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని శాండ్విచెస్ని బటర్ యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. అంతేనండి, ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే ఆలూ శాండ్విచ్ రెడీ అయిపోయాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు చాకుతో ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోండి. టమాటా సాస్తో మయోనీస్తో ఇవి సర్వ్ చేయండి. అందరికీ చాలా అంటే చాలా నచ్చేస్తుందండి. ఈ శాండ్విచ్ అనేది పైకి క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా భలే ఉంటుందండి. మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, ప్రతిసారి చేయమని మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.